నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ఒక గంట 18 నిమిషాలుగా ఆగని అగ్నికీలలు, నేడు ఢిల్లీ నుంచి స్పెషల్ టీం. ఈ ప్రపంచం డొనాల్డ్ ట్రంప్ ముందు మోకరిల్లదు, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. అస్వస్థతతో హాస్పిటల్లో చేరిన సోనియా గాంధీ, వైద్యుల అబ్జర్వేషన్లో కాంగ్రెస్ అధినేత్రి. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికీపురం మండలంలో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇక ఇరుసమండ వద్ద ఉన్న ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో ఏర్పడిన బ్లోఅవుట్ రెండో రోజుకు ఆగకుండా కొనసాగుతోంది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతుండడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయోందోళనకు గురవుతున్నారు. 16 గంటలుగా అదుపులోకి రాని మంటలు గత రాత్రి ప్రారంభమైన ఈ ఘటన ఇప్పటి వరకు 16 గంటలుగా నిరంతరంగా కొనసాగుతోంది. గ్యాస్తో పాటు క్రూడ్ ఆయిల్ కూడా లీక్ అవుతుండడంతో మంటల తీవ్రత మరింత పెరిగింది. మంటలు ఆకాశాన్ని తాకుతున్నాయన్న స్థాయిలో ఎగిసిపడుతుండడంతో ఈ ఘటనా స్థలం చుట్టూ భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ ప్రమాదాన్ని అదుపులోకి తీసుకురావడానికి ఢిల్లీ నుంచి ఓఎన్జీసీ నిపుణుల ప్రత్యేక బృందం రానున్నట్లు అధికారులు తెలిపారు. ఆధునిక పద్ధతుల్లో మంటలను అదుపు చేసేందుకు వాటర్ అంబెరిల్లా టెక్నిక్ను ఉపయోగించనున్నారు. 4 వైపుల నుంచి భారీగా నీటిని విరజిమ్ముతూ మంటలను తగ్గించేందుకు ప్రయత్నం జరుగుతోంది. ప్రస్తుతం వెనిజులాలో నెలకొన్న పరిస్థితి ఈ ప్రపంచానికి మంచిది కాదని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రపంచంలోని జనాభాను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. ఎవరు రాజ్య విస్తరణకు ప్రయత్నించినా దాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేరని ఖర్గే అన్నారు. హిట్లర్, ముసోలిన్ లాంటి వాళ్ళు కూడా అలాంటి ప్రయత్నాలు చేసి కనుమరుగైపోయారని వారు చెప్పారు. కొంతమంది కుటిల ఆలోచనలతో ప్రపంచ శాంతిని చెడగొట్టేందుకు ప్రయత్నించడం మంచిది కాదని అన్నారు. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య శాంతిని నెలకొల్పడంలో తాను కీలక పాత్ర పోషించామని ట్రంప్ ఎప్పుడూ చెబుతుంటాడని, ఇప్పటి వరకు దాదాపు 70 సార్లు ఈ విషయం చెప్పాడని తెలిపారు. ఈ ప్రపంచంలో తానే అత్యంత గొప్ప వ్యక్తినని, ఈ ప్రపంచం తన ముందు మోకరిల్లుతుందనేది ట్రంప్ మాటలకు అర్థమని ఖర్గే చెప్పారు. కానీ ట్రంప్ ముందు మోకరిల్లాల్సిన అవసరం ఈ ప్రపంచానికి లేదని వారు అన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థతకు గురైనట్టుగా తెలిసింది. ఆమెను ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం సోనియా గాంధీ పరిస్థితి బాగానే ఉందని, తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న కారణంగా ఆమెను ఆసుపత్రిలో చేర్పించాల్సిన పరిస్థితి వచ్చిందని సమాచారం. ప్రస్తుతం సోనియా పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. ఇక సీనియర్ పల్మనాలజిస్ట్ పర్యవేక్షణలో సోనియా గాంధీకి వైద్యం అందిస్తున్నారు. ఇక నివేదికల ప్రకారం సోనియా గాంధీ గత కొద్ది రోజులుగా తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కాలుష్యం కారణంగా అప్పుడప్పుడు చెకప్ల కోసం ఆసుపత్రికి వెళ్తుంటారని తెలిసింది. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరినట్లు వర్గాలు తెలిపాయి. కడప డిపిటిఓ ఉద్యోగుల సమస్యలపై చూపుతున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా గత 50 రోజులుగా చేస్తున్న నిరవధిక రిలే నిరాహార దీక్షకు మద్దతుగా కడప నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ జోనల్ కమిటీ సంఘీభావంగా ఇచ్చినటువంటి పిలుపు మేరకు నిర్వహించిన గేట్ మీటింగ్లో డిపో సెక్రటరీ డి చంద్రయ్య, కేవీ రమణ, ఏడీసీ మాట్లాడుతూ కడప డిపిటిఓ మొండి వైఖరిపై తీవ్రంగా స్పందిస్తూ జోనల్ కమిటీ మరియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎటువంటి చర్యలకైనా బద్వేలు డిపో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ సభ్యులు ముందంజలో ఉండి ఎటువంటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటామని వారు తెలిపారు. అనేక సమస్యలతో ఎన్నో మార్లు గేట్ మీటింగ్ చేశాము, ఎర్ర బ్యాడ్జీలు ధరించాము. మన సమస్యల్ని డిపిటిఓ గారి దగ్గర అనేక మార్లు మెమరాండం ద్వారా విన్నవించినప్పటికీ ఆయన ససేమిరా అంటూ ముందుకేయడంతో రీజన్ నాయకులు స్పందించి రీజన్ వ్యాప్తంగా అక్కడ నిరాహార దీక్షలు చేస్తూ ఈరోజు 50 రోజు అయింది. అయినప్పటికీ కూడా ఆయన ససేమిరా అనడంతో జోనల్ కమిటీ కూడా స్పందించి ఈరోజు జోనల్ పిలుపు మేరకు గేట్ మీటింగ్ ద్వారా మనం నిరసన తెలియజేయమని చెప్పారు. అందులో భాగంగా ఈరోజు మనం మొదటి రోజుగా గేట్ మీటింగ్ జరుపుకుంటున్నాము. దాని గురించి ఇప్పుడు మన డిపో కార్యదర్శి చంద్రయ్య గారు వివరిస్తారు. ఈరోజు జోనల్ కమిటీ పిలుపు మేరకు ఈ గేట్ మీటింగ్ హాజరైనటువంటి సహచర అన్ని స్థాయి ఉద్యోగులందరికీ కూడా బద్వేల్ డిపో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ బద్వేల్ డిపో కమిటీ తరఫున నా ప్రత్యేక నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను సోదరులారా. అదే కాకుండా రీజనల్ కమిటీ పిలుపు మేరకు సుమారు ఈ రోజుకి 50 రోజులైంది మనము రిలే నిరాహార దీక్షలు కొనసాగించి
ఆ దీక్షలకు అందరి సహకారం అందిస్తున్నందుకు కూడా మీ అందరికీ కూడా బద్వేల్ డిపో కమిటీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను మీ అందరికి కూడా నేను. అయితే రీజనల్ కమిటీ 50 రోజులైంది ఇప్పటికీ మనము రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తూ ఉండబట్టి, అయినా కూడా మన డిపిఓ గారు గోపాల్ రెడ్డి సార్ గారికి ఏమాత్రము చలనం కూడా రాలా. అందుకే మన సమస్యను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అష్యూరెన్స్ కమిటీ చైర్మన్ కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ కైకలూరు మండలం అటపాక గ్రామం నాగాపురంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కైకలూరు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కైకలూరు పోలీస్ ప్రీమియర్ లీగ్ 2026 టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కామినేని మాట్లాడుతూ యువత సమాజం శ్రేయస్సు కొరకు కోడి పందాలు జూదాల జోలికి వెళ్లకుండా ఇలా సాంప్రదాయమైన క్రీడా టోర్నమెంట్లు పెట్టడం పట్ల కైకలూరు పోలీస్ శాఖ వారిని అభినందించారు. యువత అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ టోర్నమెంట్ను విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసన మండలి సభ్యులు కమ్మిలి విఠలరావు, నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ వీరమల్లు నరసింహారావు, ఎన్డీఏ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యతనిస్తూ అన్ని ప్రాంతాల అభివృద్ధికి, అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికై కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఉంగటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు అన్నారు. నిడమర్రు మండలం పెదనిండ్రకొలను గ్రామంలో MGNREGS నిధులు 30 లక్షలు అంచనా వ్యయంతో నిర్మించబోయే మెటల్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి 15 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను శిలాఫలకాన్ని ఆవిష్కరించి మంగళవారం ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో కూడిన పరిపాలన సాగించిన గత వైసీపీ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని చూసి వరవలేకపోతుందని వారు తెలియజేశారు. रहादार निर्माण महोत्सव शुभ महोत्सव शुभ నకిలీ ధృవీకరణ పత్రాలతో ప్రజలను, అధికారులను మోసం చేసిన ఓ మహిళ ఏకంగా సర్పంచ్గా గెలుపొందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో చోటు చేసుకుంది. కాటారం మండలం గుండ్రాతుపల్లికి చెందిన మహిళకు రేగొండ మండల రెవెన్యూ అధికారులు గాన్ల బీసీకుల ధృవీకరణ పత్రం జారీ చేయడం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. కాటారం మండలం గుండ్రాతుపల్లి గ్రామ సర్పంచ్ పదవిని బీసీ జనరల్కు కేటాయించగా అదే గ్రామంలోని గాన్లరెడ్డి కులానికి చెందిన తోటపల్లి సావిత్రి బీసీకుల ధృవీకరణ పత్రం కోసం రేగొండ తహసీల్దార్ కార్యాలయానికి దరఖాస్తు చేశారు. అప్పటికే అధికారులు, సిబ్బందితో కుమ్ముకైన సావిత్రి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూరు నగర్ మీ సేవా కేంద్రం నుంచి డిసెంబర్ 1న దరఖాస్తు చేశారు. ప్రణాళిక ప్రకారం డిసెంబర్ 2న గాన్ల బీసీ బి కులం కింద పత్రం జారీ అయింది. ధృవీకరణ పత్రంతో గ్రామం నుంచి సర్పంచ్గా నామినేషన్ వేసి 89 ఓట్ల మెజార్టీతో సావిత్రి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఓటమి పాలైన సర్పంచ్ అభ్యర్థి ముకుందం సమాచారం హక్కు చట్టాన్ని వినియోగించి రెవెన్యూ అధికారుల బాగోతాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు సైతం ఫిర్యాదు చేశారు. తప్పుడు ధృవపత్రంతో సర్పంచ్గా పోటీ చేసిన తోట సావిత్రిని సస్పెండ్ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. బీసీగా వాళ్ళు ఓసీగా సామిత్రులు అంటాను. ఆమె రెడ్డిగా నకులం చెందిన వ్యక్తి. ఆమె పోటీ చేశారు. పోటీ చేసిన తర్వాత నామినేషన్ రోజు మేము అక్కడ పోయి కంప్లైంట్ దరఖాస్తు ఇచ్చాం. దరఖాస్తు ఇస్తే వాళ్ళు మాకు రెస్పాండ్ కాలేదు. ధర్నా చేస్తా అంటే ఒక రిసీవ్ కాపీ ఇచ్చారు. ఆ నుండి మళ్ళీ తహసీల్దార్ గారికి ఎలక్షన్ ముందు తహసీల్దార్ గారికి దరఖాస్తు ఇచ్చాం. వాళ్ళు మళ్ళీ మాకు రిసీవ్ ఎప్పుడంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనకు మా ఆఫీస్ నుంచి ఎలాంటి సమాచారం ఏమి ఇవ్వలేదని చెప్పి ధృవీకరణ పత్రంగా మాకు ఇచ్చారు. ఆ తర్వాత ఆమె ఆధార్ కార్డు మాకు దొరికింది. ఆధార్ కార్డుతో దొరికి మీ సేవలు తీపిస్తే ఆమె ఇక్కడ రేగొండ
తహసీల్దార్ అక్కడ తీసినట్టుగా మాకు తెలిసింది. ఆడికి పోయినాం. ఆడికి పోయిన తర్వాత ఆమె మాట్లాడి చూసి ఇక్కడ జరిగితే నాకు చూడకుండా జరిగింది, ఎవరు మా ఆఫీసులో చేశారు, వాళ్ళని చర్య తీసుకొని వాళ్ళకు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తానని చెప్పి ఆమె చెప్పింది. 2 రోజులు మొత్తం ఆమె మీద ఎలాంటి చేసిన ప్రకారంగా రాసి ఇస్తామని చెప్పి ఉదాహరణ ఇస్తామని చెప్పి ఆమె చెప్పింది. ఇప్పుడు మేము ఇచ్చిన దరఖాస్తు గారికి కలెక్టర్ గారికి అందజేసినప్పుడు రోజు మాకు ఓరల్ ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. కాటారం మండల్ గుండ్రాపల్లి విలేజ్లో తొట్లపల్లి సావిత్రి రెడ్డి గాన్ల సర్టిఫికేట్ ఫేక్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసి రేగొండలో తీసుకున్నట్టు మా దృష్టికి వచ్చింది. మా దృష్టికి రాగానే వెంటనే మేము దాన్ని వెరిఫై చేయడం జరిగిందండి. మంజూర్ నగర్ మీ సేవా సెంటర్ ద్వారా అప్లై చేసినట్టుగా ఉంది. సిటిజన్ లాగిన్ నుండి అప్లై చేశారు. సిటిజన్ లాగిన్ నుండి ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేయకుండా లేబర్ కార్డ్ ఎంటీ ఫామ్ అప్లోడ్ చేసి సర్టిఫికేట్ కోసం అప్లై చేశారు. మా ఆఫీస్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో తెలియదండి. ఇదైతే నా దృష్టిలో కూడా లేదు. వేరే వాళ్ళు ఎవరు మా ఆఫీస్ వాళ్ళు స్టాఫ్ రెడ్డి గాన్ల సర్టిఫికేట్ని వాళ్ళకి అప్రూవ్ చేశాను. దీనిపై ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీ రిపోర్ట్ రాగానే మేము మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాం. నేమ్స్ అంటే ఇక్కడ 4 జీపీఓలు, ఆర్ఐ, జూనియర్ అసిస్టెంట్లు వీళ్ళందరికీ కూడా మెమోలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా సంజాయిషి ఇచ్చారు వాళ్ళు చేయనట్టుగా. దీనిపైన ఇంకా ఎంక్వైరీ నడుస్తుందండి. ఎంక్వైరీ అయిపోయినాకనే మళ్ళీ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాం. తొట్లపల్లి సావిత్రి, కాటారం మండల్, గుండ్రాపల్లి విలేజ్ అంతవరకే తెలుసండి. మీ సేవా సెంటర్ ఆమె మీద కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరుగుతుందండి. వాళ్ళ మీద కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము. వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. ఎఫ్ఐఆర్. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో గత కొన్ని రోజులుగా వరుసగా చోరీలు జరుగుతుండడంతో ప్రజలు తీవ్ర భయోందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ములకమూరు రోడ్డులోని ఒక మెకానిక్ షాపులో చోరీకి పాల్పడిన దొంగను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. తాళం వేసి ఉన్న షెడ్ పైకప్పు ద్వారా లోపలికి దూరిన దొంగను అక్కడే ఉన్న స్థానికులు గమనించారు. వెంటనే అప్రమత్తమైన వారు షెడ్ చుట్టుముట్టారు. ఇక కొద్దిసేపటి తర్వాతనే బయటకు వచ్చి నిందితుడిని పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దొంగను అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలంగా వరుస దొంగతనాలతో ఆందోళనలో ఉన్న ప్రజలు దొంగ పట్టుబడ్డంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక స్థానికుల అప్రమత్తతను పలువురు ప్రశంసించారు. ఈ ఘటనతో ఆయన పట్టణంలో చోరీలపై కట్టడి జరుగుతోందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి అంశం మనకు కనపడుతోంది. పౌరుమామిల్ల పట్టణంలోని సహకార బ్యాంకు ఆవరణంలో సహకార సంఘాల యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలను చేపట్టారు. జనవరి 5 నుండి జిల్లా యూనియన్ డైరెక్టర్ నారాయణ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు నరేష్ కుమార్ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘాలలో పనిచేసే ఉద్యోగులను రెగ్యులర్ ఉద్యోగాలుగా పనిచేయాలని, రైతులకు రుణాలన్నీ కూడా ఈ సహకార బ్యాంకుల ద్వారానే ఇవ్వాలని, గత 5 సంవత్సరాల నుండి ఇవ్వని పీఆర్సీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. మా సహకార ఉద్యోగస్తులందరికీ పెద్ద కోరికలేమి కాదు. మా కోరికల వల్ల గవర్నమెంట్కి వచ్చే నష్టం కూడా ఏమీ లేదు. మా జీతాలు మేమే తీసుకుంటున్నాం, మా సొసైటీ ద్వారా మేమే తీసుకుంటున్నాం. మేమేం పెద్ద కోరికలు కోరలేదు. 2019 24 పీఆర్సీ 2 పీఆర్సీ ఇవ్వలేదు. 2019 తర్వాత జాయిన్ అయిన వాళ్ళని రెగ్యులర్ చేయాలి. మా కోరికలు న్యాయమైనది. 36 జీవో అమలు చేయాలి. సహకార సంఘాలు 19 వాళ్ళు ఇవ్వాలి. నా పేరు వెంకటేశ్వర్లు. నేను నర్సాపురం సొసైటీ సిఇఓను. 5/1 తేదీ నుంచి 9/1 తేదీ వరకు మా సహకార సంఘాల ధర్నా చేయబడింది. రాష్ట్రం మొత్తం మీద సహకార సంఘాలు ఎంప్లాయీస్ అంటే ప్యాక్స్ ఎంప్లాయీస్ అందరూ ఈ ధర్నాలో ఈ 5 రోజులు పాల్గొనడం జరిగింది. సహకార సంఘాలలో పనిచేసే ఉద్యోగస్తులకు పర్మనెంట్ ఉద్యోగాలు చేయాలని, 2019లో చేరిన వాళ్ళని పర్మనెంట్ చేయాలని కోరిక. సంఘాల ద్వారా పంట రుణాలు కానీ దీర్ఘకాలిక రుణాలు సంఘాల ద్వారానే ఇవ్వాలి. మాకు 2019 నుంచి పిఆర్సీ మాకు ఇంతవరకు ఇవ్వలేదు. 5 సంవత్సరాలైనా సంఘాలలో పనిచేసే ఈ గ్రాడ్యుయేటివ్ కానీ ఇన్సూరెన్స్ మా ఫ్యామిలీ ఇన్సూరెన్స్ అది కూడా లేదు, అది కూడా ఇవ్వాలని సహకార సంఘాల ద్వారా బలోపేతం. అంటే మా జీతాలు మా సంఘాలలోనే సంఘం డెవలప్మెంట్ చేసుకొని మా దాంట్లో జీతం గవర్నమెంట్కి ఎటువంటి నష్టం ఉండదు. మా దాంట్లో వచ్చే ఆదాయంలోనే మాకు జీతాలు ఇస్తున్నారు.
అంతే. హెల్మెట్ను బరువుతో కాకుండా బాధ్యతతో ధరించి సురక్షితంగా ప్రయాణించాలని ట్రాఫిక్ సిఐ కులాయప్ప, అర్బన్ సిఐ చలపతిలు వాహనదారులను కోరారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుపల్లి ఆదేశాల మేరకు రాయచోటి డివిజన్ డీఎస్పీ కృష్ణమోహన్ నేతృత్వంలో రాయచోటి పట్టణంలో హెల్మెట్ వాడకంపై బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ర్యాలీని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కొనుబల్లి జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక కడప రింగ్ రోడ్డు నుండి శివాలయం మీదుగా నేతాజీ కూడలి 4 రోడ్ల సర్కిల్ వరకు ఈ ర్యాలీని కొనసాగించారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ వాడకాన్ని అలవాటు చేసుకోవాలని అన్నారు. లక్షలాది రూపాయలు వ్యయం చేసి బైకులు కొన్నవారు హెల్మెట్ వాడకపోవడం వల్ల చాలా బాధాకరమన్నారు. మొబైల్ వాడకం పట్ల ఉండే ప్రాధాన్యత మన ప్రాణానికి ఎందుకు ఇవ్వలేకపోతున్నారని వారు ప్రశ్నించారు. వాళ్ళందరినీ కూడా హెల్మెట్ వేసుకోవాల్సిందిగా మన పోలీస్ తరఫున అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే 70% మంది రోడ్ యాక్సిడెంట్లో చనిపోయే వాళ్ళు టూ వీలర్ డ్రైవర్స్ అండ్ క్లీన్ రైడర్స్. వాళ్ళు కూడా హెల్మెట్ లేకుండా చనిపోయే వాళ్ళు 90% మంది ఉన్నారు. సో హెల్మెట్ వేసుకొని కానీ మన టూ వీలర్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేఫ్గా డ్రైవ్ చేసుకుంటున్నారు. దురదృష్టవశాత్తు అవతల వెహికల్స్ ఇచ్చినా కూడా మీరు బతుకుండడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ మీరు ఒకసారి టూ వీలర్ డ్రైవ్ చేసినా, ఏ వెహికల్ డ్రైవ్ చేసినా కూడా మీ ఫ్యామిలీని, మీ పిల్లల్ని, మీ పేరెంట్స్ని గుర్తుంచుకొని వాళ్ళు మీకోసం తిరిగి వచ్చే వరకు మీకోసం ఎదురుగా వస్తారు. వాళ్ళ కోసమైనా మీరు హెల్మెట్ ధరించి సేఫ్గా డ్రైవ్ చేయాల్సిందిగా అందరికీ కోరుతున్నాము. ఎక్కడికి వెళ్ళినా కూడాను స్పీడ్గా ర్యాష్గా డ్రైవ్ చేయకూడదు. అండ్ ఎస్పెషల్లీ మనకున్న నేషనల్ హైవేస్లో, స్టేట్ హైవేస్లో మధ్యలో డివైడ్ లేని కారణంగా ఓవర్టేక్ చేసే సమయంలో చాలామంది టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ అవతల ఎదురుగా వచ్చే బలని ఢీకొట్టి చనిపోవడం జరుగుతుంది. అది మనం కొద్దిగా నియంత్రించుకొని హైవే మీద డ్రైవ్ చేసినప్పుడు స్పీడ్ కంట్రోల్గా డ్రైవ్ చేసి అవతల వచ్చిన వెహికల్ ఎప్పుడైనా ఆపోజిట్ వస్తుంటే చెక్ చేసుకొని జాగ్రత్తగా డ్రైవ్ చేస్తుందిగా అందరికీ కోరుతున్నాము. అండ్ ఈరోజు చేపట్టిన ర్యాలీ ప్రారంభించుకొని మిగతా జిల్లాలో పలు చోట్ల కూడాను ఈ హెల్మెట్ డ్రైవ్ అండ్ రోడ్ సేఫ్టీ పరంగా అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేపడతామని అన్నమయ్య జిల్లా పోలీస్ తరఫున తెలియజేస్తున్నాం. మన జిల్లాలో మొత్తం 26 బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రతి బ్లాక్ స్పాట్ దగ్గర కూడాను వార్నింగ్ బోర్డ్స్ కానీ, సైన్ బోర్డ్స్ మరియు CCTV కెమెరాస్, లైటింగ్ ఇవన్నీ కూడా పెట్టించడం జరిగింది. అండ్ ఇవే కాకుండా హైవేకి అడ్జాయినింగ్ ఉన్న ఆల్ విలేజ్ రోడ్స్, అంటే ఊరి నుండి వచ్చి జాయిన్ అయ్యే రోడ్లన్నింటికి కూడాను స్పీడ్ బ్రేకర్స్ కానీ, వార్నింగ్ సైన్స్ బోర్డ్స్ పెట్టించడంగా కలెక్టర్ సార్తో మనకి రీసెంట్గా జరిగిన డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. RNB అండ్ హైవే వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని అన్ని చర్యలు తీసుకొని మన జిల్లాలో రోడ్ యాక్సిడెంట్ బారిన పడే వాళ్ళ సంఖ్య తగ్గించే విధంగా మరియు అవేర్నెస్ పెంచి ఆల్ రోడ్ సేఫ్టీ పారామీటర్స్ పరంగా మనము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 1 గంట 18 నిమిషాలుగా ఆగని అగ్నికీలలు, నేడు ఢిల్లీ నుంచి స్పెషల్ టీం. ఈ ప్రపంచం డొనాల్డ్ ట్రంప్ ముందు మోకరిల్లదు, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. అస్వస్థతతో హాస్పిటల్లో చేరిన సోనియా గాంధీ, వైద్యుల అబ్జర్వేషన్లో కాంగ్రెస్ అధినేత్రి. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.